పేద పిల్లలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ దివ్య జ్యోతి చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని డీజేపీ స్కూల్ డైరెక్టర్ కొర్నపాటి శ్రీనివాసరావు, కిడ్స్ డైరెక్టర్ బి లక్ష్మయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా గుంటూరులో స్పోర్ట్స్ బాక్స్ ప్రాంగణంలో డఫ్ అండ్ డమ్ విద్యార్థులకు నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి పద్మశ్రీ బ్యాడ్మింటన్ జాతీయ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ హాస్డే ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు మీడియాతో మాట్లాడారు. దివ్య జ్యోతి చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో రన్నింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ బ్యాడ్మింటన్ జాతీయ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ హాస్డే ఈ టోర్నమెంట్ ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మశ్రీ బ్యాడ్మింటన్ జాతీయ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ హాజరవుతారని తెలిపారు. జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ ఇప్పుడు సార్ చెప్పారు 2017 నుంచి రన్ చేస్తున్నాము. ఈ సార్ చెప్పినట్టుగా ఏంటంటే ఆటిజం పిల్లల్లో ఎంతోమంది ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ వల్ల చాలా సఫర్ అవుతున్నారు. దీనికి ఏంటంటే కొంతమంది పూర్ పీపుల్ కూడా ఉన్నారు. ఆ పూర్ పీపుల్ కూడా ఏంటంటే ఈ సర్వీసెస్ అందక చాలామంది సఫర్ అవుతున్నారు. మా ఉద్దేశం ఏంటంటే ఈ పూర్ పీపుల్ కూడా ఈ స్పీచ్ థెరపీ కానీ వాళ్ళకి సంబంధించి ఆటిజం పిల్లలకు సంబంధించి స్పీచ్ థెరపీ కానీ ఆక్యుపేషనల్ థెరపీ కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ బిహేవియర్ థెరపీ కానీ ఇవన్నీ ఏంటంటే మేము వాళ్ళకి తక్కువ దానిలో కానీ లేకుంటే అసలు లేకుండా కానీ పూర్ పీపుల్కి సర్వీస్ చేయాలని అనుకుంటున్నాము. ఇదంతా ఏంటంటే మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు నవభారత్ నగర్ బస్ స్టాండ్లో స్పోర్ట్స్ బాక్స్లోకి ఇక్కడ కాంపిటీషన్ మా ట్రస్ట్ దివ్య జ్యోతి చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ కాంపిటీషన్స్ పెట్టాము. ఈ కాంపిటీషన్కి శ్రీకాంత్ గారిని అడిగినప్పుడు ఆయన ఇంట్రెస్ట్గానే వచ్చినందుకు ఆయన హ్యాపీ. ఈ విధంగా మేము రేపు డిసెంబర్ 3వ తారీఖు వరల్డ్ డిజేబుల్డ్ డే ఉంది. వరల్డ్ డిజేబుల్డ్ డే సందర్భంగా డెఫ్ అండ్ డమ్ పిల్లలకి డిస్ట్రిక్ట్ వైడ్గా మేము ఇలాంటి కాంపిటీషన్స్ పెడదాం అనుకుంటున్నాము. సో ఇంతవరకు ఏంటంటే ఈ డెఫ్ అండ్ డమ్ వాళ్ళ పిల్లలకి ఈ కాంపిటీషన్స్ కానీ ఎక్కడ జరగలేదు. మేమే ప్రథమంగా దానికి నాంది పలికేసి డిసెంబర్ 3వ తారీఖు వరల్డ్ డిజేబుల్డ్ డే సందర్భంగా డిస్టిక్లో ఉన్న అన్ని డెఫ్ అండ్ డమ్ స్కూల్స్కి ఇన్ఫార్మ్ చేసేసి మేము ఒక బ్యాడ్మింటన్ కాంపిటీషన్స్ పెడదాం అనుకున్నాం. దానికి కూడా మళ్ళీ శ్రీకాంత్ గారు వస్తామని చెప్పారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మేము 2017లో దివ్య జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ అని స్టార్ట్ చేశాము. పెద్ద రీజన్ ఏంటంటే చాలామంది ఆటిజం కిడ్స్ చాలా సఫర్ అవుతున్నారు. అందులో మా బాబు కూడా ఒకడు. నేను మా బాబుని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎందుకని మనం ఆటిజం పిల్లల్ని మనవంతుగా ట్రై చేసి సరి చేయకూడదు, అంటే మనం మొత్తంగా బాగు చేయలేకపోయినా మనకి భగవంతుడు ఇచ్చిన నాలెడ్జ్ ప్రకారము జ్ఞానం ప్రకారము సరి చేయగలము అని అనుకుని ఈ చారిటబుల్ ట్రస్ట్ ఒకటి స్టార్ట్ చేసి దాదాపుగా 20 మంది ఆటిజం కిడ్స్ కానివ్వండి, డెఫ్ అండ్ డమ్ పీపుల్ కానివ్వండి, స్పీచ్ డిలే పీపుల్ కానివ్వండి, మేము ఒక క్లినిక్ లాగా స్టార్ట్ చేసి ఒక సెంటర్ దివ్య జ్యోతి చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అని ఒక సెంటర్ స్టార్ట్ చేసి మేము పిల్లల్ని ఈ థెరపీస్ అన్ని ఇస్తూ ముందుకు తీసుకొస్తున్నాము. దాదాపుగా 8 సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాము. ఈ రోజున విద్యానగర్ గుంటూరులో ఉన్న మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నవభారత్ నగర్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ బాక్స్ అనే వెన్యూలో ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కండక్ట్ చేశాము. దానిలో వచ్చిన ఫీజులు కానివ్వండి, ఎవరైనా డొనేషన్స్ కానివ్వండి, ట్రస్ట్కి వెళ్ళే విధంగా మేము రిక్వెస్ట్ చేసి టోర్నమెంట్ కండక్ట్ చేశాము. దానికి ముఖ్య అతిథిగా ఇలా చేస్తున్నామండి అని ఒక చిన్న మెసేజ్ పాస్ చేస్తే ముఖ్య అతిథిగా నేనున్నాను మీ కోసం అని చెప్పేసి ఎవరో కాదండి, మన గుంటూరు వాస్తవ్యులు వరల్డ్ నంబర్ 1 బ్యాడ్మింటన్ ప్లేయర్. మరి మీ అందరికీ ఈ పాటికి తెలిసే ఉంటుంది అతను ఎవరో కాదు, మా కిదాంబి శ్రీకాంత్ గారు ఈ రోజున గుంటూరు విచ్చేసి మా పిల్లలందరినీ కూడాను ఎంకరేజ్ చేసి. ముఖ్యంగా అందరికీ హ్యాపీ దివాళీ. నా పేరు ప్రవళిక, స్పీచ్ థెరపిస్ట్ని. దివ్యజ్యోతిలో ఒక థెరపిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఎందుకు అంటే మా సార్ లక్ష్మయ్య గారు అక్కడ డైరెక్టర్ అనమాట. ఆయన ఈవెన్ సింగిల్ మదర్ కూడా పే చేసేలాగా విల్లింగ్గా, అంటే ఈ డిజబిలిటీ అనేది అవేర్నెస్ చాలా మందిలో లేదు. ఆ అవేర్నెస్ కోసమే ఇప్పుడు ఇలాంటి ఒక కాంపిటీషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఇలా
అందరికీ అవేర్నెస్ ఉండాలి. డిజేబిలిటీ అంటే ప్రతి పేరెంట్ ఇలాంటి వాటిని వదిలేయకూడదు. పిల్లల్లో సోషల్ అవేర్నెస్ కానీ, కమ్యూనికేషన్ అవేర్నెస్ కానీ, ఆటిజం అనేది రెడ్యూస్ చేయడం కోసం ఇలాంటి వాటిలో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ప్రతి సింగిల్ మదర్ కూడా పే చేసే అంత దాంట్లోనే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు దీంట్లో కొంచెం అవగాహన తీసుకొని పిల్లల్ని అలా వదిలేయకుండా ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అవ్వండి. అలాగే ఇలాంటి శిక్షణలు అంటారా, మేము ట్రైనింగ్ ఇప్పిస్తాం ప్రతి పిల్లలకి కూడా.